ఎన్నికలప్పుడు నేను మొత్తుకున్నా వినలేదు. పొరపాటు పడ్డారు. ఆ డబ్బులెక్కడ అంటున్న వైఎస్ జగన్. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి 9 నెలల పాలనలో చేసిన విధ్వంసాలు అన్నీ ఇన్ని కాదన్నారు వైఎస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ హామీల పేరుతో ఊదరగొట్టిన చంద్రబాబు ఆ పథకాలను ఎందుకు అమలు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. కూటమి 9 నెలల పాలనలో ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలైందని, తనలా చంద్రబాబు పథకాలను బటన్ ఎందుకు నొక్కలేకపోతున్నారని ప్రశ్నించారు. బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కాస్త 9 నెలల తర్వాత బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీగా మారిందని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ఈ 9 నెలల్లో కూటమి ప్రభుత్వం అప్పుల్లో రికార్డు బద్దలు కొట్టిందని, ఏకంగా 80,000 కోట్లు అప్పు తెచ్చిందని, అమరావతి నిర్మాణం పేరుతో మరో 52,000 కోట్ల అప్పులు చేయబోతోందని ధ్వజమెత్తారు. ఈ 9 నెలల కాలంలో మొత్తం అప్పులు 1.45 లక్షల కోట్లకు పైనే ఉందని విమర్శించారు. రాష్ట్రంలో ఏ పథకాలు అమలు చేయడం లేదని, అలాంటప్పుడు ఈ 1.45 లక్షల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయని ప్రశ్నించారు. బటన్ నొక్కడం పెద్ద పనా, ముసలోళ్లకు కూడా బటన్ నొక్కుతారంటూ మాట్లాడిన చంద్రబాబు ఈ 9 నెలల్లో ప్రజలకు ఏం చేశారో చెప్పాలన్నారు జగన్. ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ అంటూ ఇంటింటా ప్రచారం చేశారని, నీకు 15,000 నీకు 15,000 అంటూ గొప్పలు చెప్పి హామీలపై ఇంటింటికి బాండ్లు కూడా ఇచ్చారన్నారు. ఒకవేళ ఈ హామీలను అమలు చేయకపోతే చొక్కా పట్టుకొని నిలదీయమన్నారని, మరి ఇప్పుడు ఎవరు చొక్కా పట్టుకోవాలన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు, బాండ్లు ఏమయ్యాయో చెప్పాలన్నారు. కొత్త ఉద్యోగాలు ఇచ్చింది లేదు కానీ ఉన్న ఉద్యోగాలు పీకేశారని మండిపడ్డారు జగన్. 2,60,000 మంది వాలంటీర్లు, మద్యం షాపుల్లో పనిచేసే 18,000 మంది ఉద్యోగుల్ని తొలగించారన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను కూడా కుదించేస్తున్నారన్నారు. ఐఆర్ పేరుతో ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేశారని, పీఆర్సీ చైర్మన్‌తో బలవంతంగా రాజీనామా చేయించారన్నారు జగన్. ఉద్యోగులకు 3 డీఏలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని, ఎన్నికలకు ముందు ఇచ్చిన ఉద్యోగ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఏ నెల 1వ తారీఖు జీతాలిస్తున్నారో చెప్పాలని, ఇది ఆర్థిక విధ్వంసమన్నారు. గత ప్రభుత్వ హయాంలో 4 పోర్టులు ప్రారంభించామని, 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం కూడా చేపట్టామన్నారు జగన్. వాటిని ఇప్పుడు ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొచ్చామని, కూటమి అధికారంలోకి వచ్చాక ఆస్తులన్నింటినీ అమ్మేస్తుందన్నారు. మెడికల్ కాలేజీకి సీట్లు వద్దంటూ కేంద్రానికి లేఖలు రాస్తున్నారని, చంద్రబాబు దృష్టిలో సంపద సృష్టి అంటే తన ఆస్తులు, తన వాళ్ళ ఆస్తులు పెంచుకోవడమేనన్నారు. రాష్ట్రంలో ఇసుక స్కామ్లు జరుగుతున్నాయని, తమ ప్రభుత్వ హయాంలో కంటే డబుల్ రేట్లకు ఇసుక అమ్ముతున్నారన్నారు. ప్రభుత్వ రంగంలో ఉన్న మద్యం షాపులు ప్రైవేట్ పరం చేశారన్నారు. ఇసుక, మద్యం ఇలా అన్ని మాఫియాలేనన్నారు. ప్రతి నియోజకవర్గంలో, మండలంలో, గ్రామంలో పేకాట క్లబ్లు నడిపిస్తున్నారని మండిపడ్డారు. పెద్దబాబు, చిన్నబాబు ఆధ్వర్యంలోనే ఇవన్నీ నడుస్తున్నాయన్నారు. ప్రభుత్వ ఆదాయం తగ్గుతుంటే చంద్రబాబు ఆదాయం పెరుగుతోందన్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి సంపద సృష్టి జరగడం లేదని, రాష్ట్ర ఆదాయం ఆవిరి అవుతోందని అన్నారు మాజీ ముఖ్యమంత్రి. ఇన్ని జరుగుతున్నా చంద్రబాబును ఎవరూ ప్రశ్నించడం లేదన్నారు. ప్రశ్నించే వారిని వేధిస్తున్నారని, సంపాదించే మార్గం ఉంటే తన చెవిలో చెప్పమని చంద్రబాబు అంటున్నారని సెటైర్లు పేల్చారు. చంద్రబాబు మోసాల్లో పీహెచ్డీ చేశారని, నటనలోనూ మేటి అన్నారు. నటనలో బాబుకి అవార్డు ఇవ్వాల్సిందేనని, చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమేనన్నారు. స్లో పాయిజన్ లాగా చంద్రబాబు అబద్ధాలను జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటారన్నారు. తప్పుడు ప్రచారం చేయడం చంద్రబాబుకు కొత్తేమీ కాదని, దావోస్ పర్యటనలకు వెళ్లి అబద్ధాలు చెప్పారన్నారు. చంద్రబాబు కేంద్ర బడ్జెట్లో ఏం సాధించారని ప్రశ్నించారు. చంద్రబాబు పలుకుబడి ఏ పాటిదో ఇక్కడే అర్థమవుతోందన్నారు. చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.